హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ తరుణ్, మీ పల్లెటూరు అబ్బాయిని. హలో ఫ్రెండ్స్, భారీ వర్షాలకి మా యొక్క విలేజ్ పక్కన బ్రిడ్జి మీద నుంచి వాటర్ అనేది వెళ్తుంది. మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మేము వెళ్ళేసి నీకు ఆ వ్యూ అయితే చూపిస్తాను. ఆ బ్రిడ్జి పైనుంచి మీకు వాటర్ అనేది పైనుంచి వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది, అది మొత్తం ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ ఏమొచ్చేసి కుమ్మడ పంచాయతీ ఈ గోడమెట్టు పక్కన. ఈ బ్రిడ్జి జార్పనక బ్రిడ్జ్ అనేసి అంటాం అనమాట మేము. ఈ బ్రిడ్జ్ అనమాట కుమ్మడ పక్కన ఉందన్నమాట ఈ బ్రిడ్జి. అక్కడికి మేము వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇగో అటు నుంచి ఆటో ఒకటి వస్తుంది, అలాగా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ అనేది ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే చాలు ఈ బ్రిడ్జి పైనుంచి వాటర్ అనేది అలా వెళ్తుంది అనమాట. అలా ఎక్కువగా వెళ్తుంది. ఎక్కువ వర్షాల వల్ల బ్రిడ్జి పైనుంచి వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. అటు నుంచి ఎక్కువగా వర్షం అయితే అటు బళ్ళు అటే, ఇటు బళ్ళు ఇటే ఉంటుంది అనమాట. మనిషి వెళ్ళడానికి కూడా, ఆ బళ్ళు రావడానికి కూడా ఆస్కారం ఉండదు అనమాట. అంత ఇదిగా ఉంటుంది బ్రిడ్జిలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, వెళ్తున్నాం దగ్గరికి. అలాగే ఈ బ్రిడ్జి పైనుంచి ఆ పైన పొలాలు మొత్తం అనమాట ఇవి ముంచేసింది. ఈ వర్షాల వల్ల పైకి పంటలు వేసినవి అవన్నీ కూడా ముంచేసి ఆ బ్రిడ్జి పైనుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పైన ఇవి పొలాలు అనమాట. ఈ పైన ఉన్నవన్నీ పొలాలు, అవన్నీ ముంచేసింది వర్ష కారణంగా. ఇవన్నీ ముంచేసింది అనమాట. చూడండి ఒకసారి, అదిగోండి చూడండి. ఇదిగోండి బ్రిడ్జి దాటుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చేతిలో ఒకరు పట్టుకొని బ్రిడ్జి అనేది దాటుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో వాటర్, ఇదిగో చూడండి, ఇదిగో ఈ బ్రిడ్జి ప్రతి సంవత్సరం ఈ వర్షాలు ఎక్కువ అయితే ఈ బ్రిడ్జి మీద నీళ్ళు ఎక్కువగా వెళ్తుంటుంది. ఆ బ్రిడ్జి పైన ఉన్న పంట పొలాలు మొత్తం మునిగిపోయింది. అక్కడ ఉన్న రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ పంట మొత్తం నాశనం అయిపోయిందనేసి చాలా బాధపడుతున్నారు. ఈ ఎడతెరపు లేని వర్షాల వల్ల పంట మొత్తం మునిగిపోయింది. వరి పంట మొత్తం మునిగిపోయింది. అందువల్ల అధికారులు కొంచెం స్పందించి వాళ్ళకి పంట నష్టం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మా ప్రాంతమే కాక చాలా ప్రాంతంలో వరి నీట మునిగింది. అందుకు అధికారులు కొంచెం స్పందించి చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అనేసి మా ఉద్దేశం. అలాగే ఈ బ్రిడ్జ్ అనేది చాలా చిన్నగా కట్టారనమాట. ఇవి గొట్టాలు లాంటివి వేసేసి చిన్నగా కట్టారు. ఇదే బ్రిడ్జి కొంచెం పెద్దగా కడితే బాగుంటుంది. ఏ వర్షాకాలమైనా ఇదే పరిస్థితి అనమాట. అందువల్ల ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం హైట్గా కడితే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అనమాట. ఈ బ్రిడ్జ్ ఏమొచ్చేసి అల్లూరు డిస్ట్రిక్ట్, ముంచంపుట్టు మండలం, కుమ్మడ పంచాయతీ, గురడమెట్ట విలేజ్ ప్రాంతంలో ఈ యొక్క బ్రిడ్జి ఉంది. ఇది జార్పనకు బ్రిడ్జి అనేసి అంటాం అనమాట దీన్ని మేము. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి మొత్తం చూపిస్తాను. చూడండి, ఇదిగో ఎలా మినీ వాటర్ ఫాల్ లా కనిపిస్తుంది అనమాట. మన కింద నుంచి చూస్తే ఇది చూడండి, మినీ వాటర్ ఫాల్ లా కనిపిస్తుంది. చూడడానికి కూడా బాగానే ఉంటుంది, కాకపోతే రాకపోకలకి ఇబ్బందిగా ఉంటుంది అంతే. చూడడానికి మంచి వ్యూ పాయింట్లా ఉంటుంది. చూడడానికి అంటే మంచి బాగానే ఉంటుంది. ఇవంటే ఈ వ్యూ పాయింట్ లాగా ఒక చిన్న మినీ వాటర్ ఫాల్ లా ఉంటుంది అనమాట ఇది. కాకపోతే ఇవి బళ్ళు రావడానికి, మనుషులు ఇటు నుంచి అటు వెళ్ళడానికి, అటు నుంచి ఇటు రావడానికే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. వర్షాలు బాగా పడుతుంది కదా, ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. అందువల్ల మీ ఉద్దేశం ఏంటి, అలాగే ఈ బ్రిడ్జి గురించి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.